నమస్కారం. ఈరోజు మనం స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ వారు నిర్వహించే శాప్ లీగ్స్ 2026 ఈ శాప్ లీగ్స్ 2026 అనేది ఏంటంటే మన స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ వారు ఈ శాప్ లీగ్స్ అనేది ఈ 1 ఇయర్ అంటే ఈ 2026 మొత్తం ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు ఈవెంట్స్ క్రియేట్ చేసి ఒక్కొక్క మంత్ డిఫరెంట్ గేమ్స్ కండక్ట్ చేస్తున్నారండి. ఈ గేమ్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో జరుగుతాయి. ముందు వీటికి సెలక్షన్ అనేది జరుగుతుందండి. ఈ సెలక్షన్స్ కూడా మన కన్సెంట్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో మన 26 జిల్లాల్లో, ఈ 26 జిల్లాల్లో మనకి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫీస్లోనే దీనికి సంబంధించిన సెలక్షన్స్ జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయంటే ఎవ్రీ మంత్ 2వ మంగళవారం, 3వ మంగళవారం, 4వ మంగళవారం. వీటికి షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ షెడ్యూల్స్ కూడా మీకు ఎప్పుడు ఎక్కడ ఉంటాయి అనేది కూడా మీకు ఈ వెబ్సైట్లోనే పొందుపరిచారు. ముందుగా మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఈ స్పోర్ట్స్కి ఎగనెస్ట్గా ప్లేయర్గా రిజిస్టర్ అవ్వాలి. మనం ప్లేయర్గా ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం అండి. మన ఈ వెబ్సైట్ వచ్చేసి స్పోర్ట్స్ అథారిటీ, ఈ వెబ్సైట్ వచ్చి శాప్ వెబ్సైట్ అంటారండి. ఈ వెబ్సైట్ మనకి గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి sports.ap.gov.in ఇది టైప్ చేయగానే ఆటోమేటిక్గా ఈ వెబ్సైట్ అనేది మనకి ఇలా డిస్ప్లే చేయడం జరుగుతుంది. sports.ap.gov.in కొట్టంగానే మీకు స్పోర్ట్స్ వెబ్సైట్ వస్తుంది. ఇందులో మెయిన్ మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ప్లేయర్ రిజిస్ట్రేషన్, ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు చాలామంది క్రీడాకారులు ప్లేయర్గా రిజిస్టర్ అయి ఉన్నారు. కానీ ఆ ప్లేయర్ రిజిస్ట్రేషను ఈ శాప్ లీగ్ ప్లేయర్ రిజిస్ట్రేషన్కి రెండు ఒకటి కాదు, రెండు డిఫరెంట్. దయచేసి ప్లేయర్స్ అందరూ ఇది గుర్తించాలి. మేము ప్లేయర్గా రిజిస్టర్ అయి ఉన్నాము అంటే కాదండి. ఈ శాప్ లీగ్కి మనం ప్లేయర్గా రిజిస్టర్ అవ్వాలి. రెగ్యులర్ ప్లేయర్ రిజిస్ట్రేషన్ వేరు, శాప్ లీగ్ ప్లేయర్ రిజిస్ట్రేషన్ వేరు. ఈ రెండు కూడా డిఫరెంట్. మీకు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది జరగదు. ఓకే, మీరు ఇక్కడ శాప్ లీగ్లో ముందు ప్లేయర్గా రిజిస్టర్ అవ్వాలి. అలాగే చాలామంది ప్లేయర్స్ అనేది ఏంటంటే అండి, ఇప్పుడు సపోజ్ అనే ఒక పర్సన్ తను ఉండేది ప్రజెంట్ కృష్ణా జిల్లా. ఓకే, తన ఆధార్ కార్డు వివరాలన్నీ కృష్ణా జిల్లాలోనే ఉన్నాయి. కానీ తను జాబ్ చేసేది లైక్ వెస్ట్ గోదావరి జిల్లా. ఓకే, వెస్ట్ గోదావరి జిల్లాలో జాబ్ చేస్తున్నారు, లేకపోతే చదువుకుంటున్నారు, లేకపోతే అక్కడ ఉంటున్నారు సమ్ రీజన్స్ వల్ల. నా ఆధార్ కార్డు వివరాలు వచ్చేసి ఇక్కడే ఉన్నాయి, కానీ నేను ఉండేది అక్కడ. నేను ఇక్కడ ప్లేయర్గా రిజిస్టర్ అయ్యేటప్పుడు నేను అడుగుతున్నాను మీ అడ్రస్ వివరాలు ఇవ్వండి అని. మీరు మీ అడ్రస్ వివరాలు అంటే మీరు ఏ జిల్లా నుంచి తరపు నుంచి ఆడాలనుకుంటున్నారో ఆ జిల్లా అడ్రస్ వివరాలు ఇవ్వండి. ఓకే, ఆ అడ్రస్ వివరాలు ఇచ్చిన తర్వాత మీరు సెలక్షన్కి ఎప్పుడైతే ఈ మంగళవారం అని చెప్పాను కదండి, ఆ మంగళవారం మీరు సెలక్షన్స్కి వెళ్ళేటప్పుడు మీరు కన్సర్న్ టు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్కి ముందుగా మీరు ఇవ్వాల్సింది ఏంటంటే మీ అప్లికేషన్తో పాటు మీ యొక్క వివరాలు. లైక్ మీ ఏదైతే జిల్లా పెట్టుకున్నారో జిల్లాలో మీ నివాస ధృవపత్రం కానీ, లేకపోతే మీ ఎడ్యుకేషన్ ధృవపత్రం కానీ, అలాగే మీ జాబ్కి సంబంధించిన ఏదైనా ఆ జిల్లాలో ఉంటే దానికి సంబంధించిన ధృవపత్రం కానీ మీరు వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అట్లా మీరు సబ్మిట్ చేయించో మీరు ఈ శాప్ లీగ్లో రిజెక్ట్ చేయబడుతుంది. అలా ఎవరైతే మీరు సబ్మిట్ చేస్తున్నారో వాళ్ళని మనం అప్రూవ్ చేయడం జరుగుతుంది. దయచేసి క్రీడాకారులు ఇది ముఖ్యంగా గమనించాలి. ఇది అందరి క్రీడాకారులకు కాదండి, మీరు జిల్లా ఏదైనా చేంజెస్ జరిగితేనే. ఓకే, మీరు ముందుగా మన వెబ్సైట్ ఓపెన్ చేసి స్పోర్ట్స్ లీగ్ అని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలాగా ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో మీరు చూసుకుంటే అండి, ఇక్కడ శాప్ లీగ్స్ 2026 అని ఇచ్చారండి. ఇది అక్రాస్ ఆంధ్ర, అక్రాస్ ద ఇయర్ అన్నారండి. అక్రాస్ ద ఆంధ్ర అంటే మనం ఓన్లీ దీనికి సంబంధించి ఓన్లీ ఏపీలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్లేయర్స్ మాత్రమే ఆడాలి. పక్క రాష్ట్ర ప్లేయర్స్ కాదండి, ఓన్లీ ఏపీలో ఉన్న ప్లేయర్స్ మాత్రమే. ఈ అక్రాస్ ద ఇయర్ అంటే ఇయర్ మొత్తం కూడా ఈ ఈవెంట్స్ జరుగుతున్నాయి. ముందే చెప్పాను కదండి, ఇయర్ మొత్తం మీకు ఈవెంట్స్ ఉంటాయి. ఈ ఈవెంట్స్ ఎప్పుడు ఉంటాయి అనేది కూడా మీకు మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ వెబ్సైట్లోనే. ఇక్కడ చూసుకుంటే అండి, మనకి 26 జిల్లాలు, 31 గేమ్స్, 80,000 మంది అథ్లెటిక్స్ అని ఒక అంచనా మీద మనం చేస్తున్నామండి. ఇక్కడ మీకు చూసుకుంటే అండి, ఈవెంట్ డేట్ ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి మనకి చెస్ జరుగుతుందండి. ఇది వచ్చేసి మనకి సెలక్షన్స్ ఈ మంత్ 17న మీ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలో జరుగుతున్నాయి. మీ జిల్లా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలోనే ఈ ఈవెంట్కి సంబంధించిన సెలక్షన్స్ 17వ తారీఖున జరుగుతాయండి.
సో దీని ఈవెంట్ వచ్చేసి మనకి 21, 22 తారీఖు. అంటే ఈ సెలక్షన్లో ఎంపికైన ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని 21, 22 తారీఖుల్లో ఈవెంట్లు జరుగుతాయి. ఇది కూడా మన తిరుపతిలో, ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో ఈవెంట్ జరుగుతుంది చెస్ గేమ్కి. సో ఇక్కడ చూసుకుంటే అలాగే మీకు ఏ మంత్ ఏ గేమ్ జరుగుతుందో అప్పుడు ఇక్కడ మనకి వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది. అలాగే మనకి లైవ్ చూడడానికి కూడా ఇక్కడ ఆప్షన్ ఎనేబుల్ చేశారు. లైవ్ కూడా మనం ఆ డేట్లో మన ఈ చెస్ మ్యాచెస్ లైవ్ చూడొచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే అండి రిజిస్ట్రేషన్ అవ్వని ఇచ్చాము, టు బీ మీ షెడ్యూల్ ఇచ్చాము. టు బీ షెడ్యూల్లో మీరు క్లిక్ చేస్తే ఒక పీడిఎఫ్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూసుకుంటే మీకు శాప్ లీక్స్ ఉన్నాయి. సో చూసుకుంటే ఇక్కడ చూడండి డిస్ప్లే, ఎప్పుడు మీకు మీ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలో ఎప్పుడు మీకు సెలక్షన్ జరుగుతాయి, ఎప్పుడు ఈవెంట్ జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఏ ఏ కేటగిరీకి జరుగుతుంది, ఇక్కడ మొత్తం వివరాలన్నీ కూడా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వారు ఇక్కడ మీకు పొందుపరిచారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ మీరు ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత టు బీ బిన్ షెడ్యూల్లో మీరు క్లిక్ చేయగానే మీకు ఈ పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. ఈ పీడిఎఫ్లో అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. సో అలాగే మీరు కిందకు వస్తాయండి మన స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించి రెగ్యులర్స్ రూల్స్, ఈ ఈవెంట్కి సంబంధించి రూల్స్ ఏమున్నాయి, ఎస్ఓపి ఏముంది, అలాగే 5K 2K రన్స్ ఇలాంటి డిఫరెంట్గా ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకుంటే జనరల్ గేమ్స్ ఏమున్నాయి అంటే జనరల్గా ఆడే గేమ్స్ ఏమున్నాయి, అలాగే బీచ్ గేమ్స్ ఏమున్నాయి, సో అలాగే పారా గేమ్స్ ఏమున్నాయి, అలాగే మాస్టర్ గేమ్స్ ఏమున్నాయి. సో ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ కూడా ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. దయచేసి మీరు ఇవన్నీ కూడా వెబ్సైట్ 1-2 సార్లు వెరిఫై చేసుకున్న తర్వాత మీరు ప్లేయర్గా రిజిస్టర్ చేసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ అండి. సో ఈ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి మెయిన్ మొదటిగా మనం తీసుకున్నది ఏంటంటే ఆధార్ నెంబర్. మళ్ళీ చెప్తున్నా అండి, ఇది మీరు రెగ్యులర్గా ప్లేయర్ రిజిస్ట్రేషన్ వేరు, ఈ స్పోర్ట్స్కి సంబంధించిన ఈ శాప్ లీగ్స్ 2026 సంబంధించిన రిజిస్ట్రేషన్ వేరు. ఈ రెండు డిఫరెన్స్, దయచేసి ఇది మీరు గమనించాలి. సో ఇక్కడ మీ వ్యక్తిగత ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి. తర్వాత సెండ్ ఓటీపీ బటన్ మీద క్లిక్ చేయాలి. మీ ఓటీపీ ఏదైతే రిజిస్టర్ నెంబర్కి ఆధార్ నెంబర్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ కొట్టంగానే మీకు ఇట్లా మీ బయోమెట్రిక్ సక్సెస్ఫుల్ అని అయిపోతుంది. ఇక్కడ ప్లేయర్ ఎవరైతే ఉంటే వారి యొక్క నేము, వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. దాంతోపాటు మీ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో అలాగే మీ యొక్క వ్యక్తిగత మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాలి. అలాగే మీ వ్యక్తిగత మెయిల్ ఐడి, అలాగే మీరు ఏ గేమ్ ఆడాలనుకుంటున్నారో ఆ గేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. అలాగే మీ వ్యక్తిగత ఫోటోని, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండి. దయచేసి మీరు మీ ఫోటోని పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టాలి. ఇక్కడ మీరు ఒకవేళ ఇన్ కేస్ వేరే ఫోటో ఏం పెట్టినా కూడా ఇక్కడ మీకు ఎర్రర్ చూపిస్తుంది. దయచేసి క్రీడాకారులు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లోడ్ చేసుకోవాలి. సో ఇలా మీ ఫోటో అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ అడ్రస్ వివరాలు ఇవ్వాలి. సో ఇదంతా కూడా మేము మీకు డెమో కోసం కాబట్టి చూపిస్తున్నానండి. తర్వాత మీరు ఇప్పుడు నివాసం ఉండే జిల్లా కానీ ఏదైతే మీరు ఇక్కడ ఈ జిల్లా ఇది ఇస్తున్నారో ఈ జిల్లాకు సంబంధించి క్రీడాకారులుగా మీరు ఎంపిక అవుతారు. సపోజ్ నేను ఏలూరు జిల్లా ఇచ్చానండి. సో పిన్ కోడ్ ఇవ్వాలి. సో ఇది మళ్ళీ చెప్తున్నా అండి, దయచేసి క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో మీ జిల్లా ఈ అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు మీరు ఏదైతే జిల్లా సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ జిల్లా ప్లేస్గా ఆడడం జరుగుతుంది. ఇన్ కేస్
ఇక్కడ మీరు ఈ జిల్లా వివరాలు తప్పు ఇస్తే మాత్రం దాన్ని మళ్ళీ ఎడిట్ చేసుకోలేం. దయచేసి 1-2 సార్లు ప్లేయర్స్ మీరు చూసుకోండి. మీరు ఏదైతే జిల్లా ఇప్పుడు ఆడాలనుకుంటున్నారో ఆ జిల్లా వివరాలు ఇచ్చినప్పుడు ఒకవేళ ఇన్ కేస్ మీ ఆధార్ అడ్రస్లో ఆ జిల్లా లేకపోతే మాత్రం మీరు ఇక్కడ ఉంటున్నట్టు ఒక నివాస ధృవపత్రం కానీ, లేకపోతే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే మీరు ఏమైనా జాబ్ చేస్తున్న దానికి సంబంధించిన ఒక సర్టిఫికేట్ కానీ మీరు సెలక్షన్స్ అప్పుడు మీ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్కి కన్ఫామ్గా అందజేయాలి. సో మీరు ఇలా అందజేస్తేనే మీ అప్లికేషన్ వాళ్ళు వెరిఫై చేసి అప్రూవ్ చేయగలుగుతారు. అలా మీరు నెక్స్ట్ సెలక్షన్లో ఈవెంట్ ఆడగలుగుతారు. లేకపోతే మేము ఈ అప్లికేషన్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది, అలాగే మీరు ఆడడం కూడా జరగదు. దయచేసి ఇక్కడ ప్లేయర్స్ అది గమనించాల్సిందండి. సో ఇలా మీ అన్ని వివరాలు ఇచ్చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసుకుంటామండి. రిజిస్టర్ నౌ అని కొట్టంగానే మీకు రిజిస్ట్రేషన్ అవుతుందండి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇక్కడే డిస్ప్లే జరుగుతుంది. కన్ఫామ్గా చూసుకోండి, ఇక్కడే మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ చూసుకున్న తర్వాత ఓకే చేయగానే మళ్ళీ 5 సెకండ్స్ ఇక్కడ అది ఉంటుంది. సో ఇన్ కేస్ ఈ 5 సెకండ్స్లో కూడా మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీరు లేకపోయారనుకోండి, జస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడే పైన నో ప్రాబ్లం, ఇక్కడే మీకు పైన శాప్ లీగ్ లాగిన్స్ అని ఇచ్చాం. ఓకే, శాప్ లీగ్ లాగిన్స్ జస్ట్ దీని మీద క్లిక్ చేయగానే మీ ఆధార్ నెంబర్, వ్యక్తిగత ఆధార్ నెంబర్, పేరుగా రిజిస్టర్ అయిన ఎవరైతే ఉన్నారో వారి వ్యక్తిగత ఆధార్ నెంబర్, సో మళ్ళీ మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీ ఎంటర్ చేసుకోవాలి. ఓటీపీ వెరిఫై చేయగానే మీ పేరు, మీ మొబైల్ నెంబరు, మీ యూజర్ నేమ్, మీ పాస్వర్డ్ ఇక్కడే డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ మర్చిపోయినా కూడా ఇక్కడ మీ వ్యక్తిగత ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ ఓటీపీ ఎంటర్ చేసుకుని మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా ఇక్కడ పొందొచ్చు. సో ఈ విధంగా మీరు ప్లేయర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.